మెదక్ అభివృద్ధి పోరాట సమితి అధ్యక్షులు కవి రచయిత హార్కర్ మహిపాల్ ఏడుపాయల జాతరపై రచించిన పాటను సీడీ ఆవిష్కరణ చేశారు జిల్లా కలెక్టర్. మెదక్ జిల్లా సమీకృత కలెక్టరేట్ లో మెదక్ అభివృద్ధి పోరాట సమితి అధ్యక్షులు కవి రచయిత హార్కర్ మహిపాల్ ఏడుపాయల జాతరపై రచించిన పాట సీడీని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మంగళవారం సమీకృత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వన దుర్గామాత జాతరపై పాటను మెదక్ ప్రాంతానికి చెందిన వ్యక్తి రాసి విడుదల చేయడం అభినందనీయమని అన్నారు. అనంతరం రచయిత హార్కర్ మహిపాల్ మాట్లాడుతూ దుర్గమ్మ తల్లి దీవెనలతో మొదటి పాటను రాయడం ఎంతో గర్వంగా ఉందన్నారు. మెదక్ అభివృద్ధిపై త్వరలో మరో పాటను రాయనున్నట్లు తెలిపారు. మెదక్ జిల్లా సాధన కోసం ఎన్నో పోరాటాలు చేసినట్లు తెలిపారు. మెదక్ ప్రాంతానికి ఎంతో ఘనమైన చరిత్ర ఉందన్నారు. భవిష్యత్తు తరాలకు మెదక్ చరిత్రను తెలిపేందుకు మరెన్నో కవితలు, రచనలు రాయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ మెంచు నగేష్, మున్నూరు కాపు సంఘం మెదక్ జిల్లా అధ్యక్షులు బట్టి ఉదయ్, నాయకులు నల్లాల విజయ్, పూల మల్లేష్, కానుగు రాము, రాజు తదితరులు ఉన్నారు. మొదటగా మెతుకు సీమ బిడ్డగా నేను గర్విస్తున్నా. ఎందుకంటే మెదక్ ప్రాంతంలో కల్పవల్లిగా విరాజిల్లుతున్న ఏడుపాయల దుర్గాభవాని గురించి ఒక పాట రాయాలనే ఆలోచన నాకు గత 3-4 ఏళ్ల నుంచి ఉన్నది. దాన్ని ఈరోజు కళ సాకారమైంది. గౌరవ కలెక్టర్ గారు, అదనపు కలెక్టర్ గారి చేతుల మీదుగా ఆ పాట రిలీజ్ చేయడం జరిగింది. ఏడుపాయల జాతర సందర్భంగా ఆ పాట ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. మునుముందు చాలా పాటలు రాయాలని కూడా అందరి సహకారంతో చాలా పాటలు రాయాలని కోరుకుంటా ఉన్నాను. మీ అందరి ఆశీర్వాదాలు ఎప్పటికి కూడా ఇలాగే ఉండాలని నేను ఆశిస్తూ ఉన్నాను. అదేవిధంగా మెదక్ ప్రాంతం అభివృద్ధి కోసం కూడా మెదక్ ప్రాంతం గురించి కూడా ఒక పాట నేను రాస్తా ఉన్నాను. త్వరలో దాన్ని కూడా పాడిపియబోతున్నాను. ప్రముఖ గాయకులతో పాడిపియబోతున్నానని మీకు తెలియజేస్తా ఉన్నాను.